15 ఎకరాల దాకా ఉంది. దీని మీద మీరు మాట్లాడి డెసిషన్ తీసుకుని ప్రభుత్వం దీన్ని అన్యాక్రాంతంగా గీతం కాలేజీ భూములకు సంబంధించి అడుగుతారా చంద్రబాబు గారిని కూడా అడుగుతా ఉన్నా. ఈ విషయం మాట్లాడరు. మాట్లాడితే విశాఖపట్నంలో భూములు కాజేశారు, విశాఖపట్నంలో భూములు కాజేశారా, ఏం చేశారనేది నీకు అధికారం ఉందిగా, తెలుస్తుందిగా. ఏ భూములు ఎలా కాజేశారు, ఏం చేశారనేది ఆ విషయాల్లో మాట్లాడరు. ఇలాంటి పరిస్థితుల్లో భూములకు సంబంధించి ఈరోజు నువ్వు శ్వేతపత్రం విషయంలో మేము అడుగుతున్నటువంటి విషయాలు దస్పలా భూముల వ్యవహారాలు కానీ, లేకపోతే అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నటువంటి గీతం కాలేజీ భూముల మీద మీరు క్రిస్టల్ క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు చేస్తుందో చెప్పగలుగుతామని కూడా అడుగుతా ఉన్నాం. మీరు చెప్పలేరు. చెప్పకపోయిన నిందలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, నిందలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వేయటం తప్ప చంద్రబాబు గారు ఆద్యంతం ఈరోజు క్షేత్రపత్రం చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది.